గ్రామ అక్కచెల్లెలకు అన్నదమ్ములకు పత్రికా మిత్రులకు మీ అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఈ రోజు మన గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో రేణుకా ఎల్లమ్మ తల్లి విగ్రహాన్ని ఈ రోజు ప్రతిష్ఠ చేసుకోవడం, మన అమ్మవారి దర్శనానికి మన పెద్దలు, మన అందరి అభిమాని, మన శ్రేయస్సు కోరేటువంటి హరీష్ రావు గారు మన దగ్గరికి రావడం ఇంకా సంతోషం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి గౌడ సంఘం అందరూ కూడా మరి ఏకతాటి పనికి వచ్చి మన గ్రామంలో ఒక రేణుకా ఎల్లమ్మ ఆలయం నిర్మించుకోవాలని చెప్పేసి ఆలోచనతో ఈ రోజు ఈ యొక్క ఆలయాన్ని నిర్మించుకొని ప్రతిష్ట కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది. మరి అందరికీ అంతా శుభం జరగాలని, మనందరం కూడా పిల్ల పాపలతో సుఖంగా సంతోషంగా ఉండే విధంగా అమ్మ ఆశీర్వదించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజల శ్రేయస్సుతో మరి అదే విధంగా రైతులు సుభిక్షంగా ఈ ప్రాంతం అంతా కూడా శిక్షణ అయ్యే విధంగా అమ్మ ఆశీర్వదించాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. ప్రజల హరీష్ రావు గారు కూడా మన దగ్గరికి రావడం, మరి ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా మరి ఈ గ్రామాన్ని తప్పకుండా రావాలి. ఎందుకంటే మన పెద్దలందరూ కూడా వెళ్ళడం జరిగింది. మరి ముఖ్యంగా రామగౌడ గారు గౌడ సంబంధించిన ఆహ్వానించడం జరిగిందని చెప్పగానే మరి వారు ఇంత దూరం వచ్చినందుకు కూడా వారికి మనందరి తరఫున కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీ సహకారం నాకు తప్పకుండా ఉండాలని చెప్పేసి కూడా నేను కోరుతాను. ఎందుకంటే మీరు ఎన్నో విధాలుగా మరి నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలకు అండగా ఉండడం జరిగింది. ఇప్పుడు అదే దృష్టితో మరి ఎల్లప్పుడూ కూడా మనకు అందుబాటులో ఉండి మనకు అన్ని విధాలుగా అండగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి అమ్మ ఆశీర్వాదం అందరి మరొకసారి అమ్మను ప్రార్థిస్తూ ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మరి మనందరినీ ఉద్దేశించి మాట్లాడుతుగా హరీష్ రావు గారిని కోరుతాను. జై జై